భారతదేశం మొట్టమొదటిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఒక చారిత్రాత్మకమైన ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది. ఆ ప్రాజెక్టు పేరే ది ఆమ్కా. అసలు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంత వేగంగా భారత ప్రభుత్వం ఎందుకు నిర్మించాలనుకుంటుంది? ఈ ప్రాజెక్ట్ ఎవరు నిర్మిస్తున్నారు? ఆమ్కాలో ఉండే ఆ అధునాతన సాంకేతికతలు ఏంటి? ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ప్రపంచంలో భారతదేశ స్థానం ఏమిటి? ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశం సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలను అదుపులో పెట్టేందుకు చైనా వంటి బలమైన ప్రత్యర్థులను భవిష్యత్తులో ఎదుర్కొనేందుకు చైనాకు సమానమైన ప్రత్యర్థిగా చైనాకు చెక్ పెట్టేలాగా భవిష్యత్తును నిర్మిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. భారతదేశం తన సొంత అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా 5th జనరేషన్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ తో భారత రక్షణ కోసం ఆకాశంలో ఎగరటానికి సిద్ధంగా ఉంది. అది ఎప్పుడు, ఎలా అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మే 27, 2025న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమ్కా 5th జనరేషన్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ కోసం అధికారికంగా ఆమోదం తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ముందుండి నడిపిస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హాల్ వంటి ప్రభుత్వ రంగం మరియు టాటా, ఎల్&టి, అదానీ వంటి భారతీయ ప్రైవేట్ కంపెనీలు కలిసి ఈ ఫైటర్ జెట్ ను తయారు చేస్తున్నాయి. ఆమ్కా కేవలం ఒక ప్రతిస్పందన కాదు, ఇది ఒక విప్లవం. ఈ ప్రాజెక్టుతో మన సత్తాని ప్రపంచానికి చాటి చెప్పబోతున్నాం. అందుకనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు కలిసి 5th జనరేషన్ ఫైటర్ జెట్ ను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశం ఆమ్కాను నిర్మిస్తుంటే అక్కడ చైనా 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ J-36 మరియు J-50 ప్రోటోటైప్లను పరీక్షిస్తోంది. మన ఆమ్కా పూర్తయ్యేసరికి చైనా 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ తో సరిహద్దుల్లో సిద్ధంగా ఉంటుంది. మరి మనకంటే ఆధునికంగా ముందున్న చైనాను భారతదేశం ఎదుర్కోగలదా? ఆమ్కాతో చెక్ పెట్టగలదా అనే ప్రశ్న చాలా మందికి రావచ్చు. వాళ్ళకి నా సమాధానం అవును. మన దేశం ఆమ్కాతో చైనా 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ కు సమానమైన పోటీ ఇవ్వగలదు. ఎందుకంటే ఆమ్కాను పూర్తిగా 5th జనరేషన్ సాంకేతికతతో పాటు 6th జనరేషన్ లోని ముఖ్యమైన అత్యాధునిక సాంకేతికతలతో భారతదేశం ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ను నిర్మించబోతుంది. ఆమ్కాలో ఉన్న ఈ అత్యాధునిక సాంకేతికతలు మనకి తెలియాలంటే ముందుగా మనం ఈ ఆమ్కా అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆమ్కా 25 టన్నుల బరువున్న అత్యాధునిక కటింగ్ ఎడ్జ్ సాంకేతికతతో కూడిన సింగిల్ సీట్ ట్విన్ ఇంజన్ యుద్ధ విమానం. ఈ ఫోటోలో మీరు చూడవచ్చు ఓల్డ్ ఫైటర్ జెట్ మరియు కటింగ్ ఎడ్జ్ సాంకేతికతతో కూడిన 5th జనరేషన్ ఫైటర్ జెట్. అంటే కటింగ్ ఎడ్జ్ సాంకేతికతతో పనిచేసే ఈ ఫైటర్ జెట్ అత్యాధునిక టెక్నాలజీతో, ఉన్నతమైన యుక్తితో పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుందని చెప్పవచ్చు. మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించి చెప్తాను. మిస్ చేయకుండా శ్రద్ధగా చివరి వరకు వింటే మీకు ఆమ్కా సామర్థ్యం ఏమిటో ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ ఫోటోని ఒకసారి గమనించి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని కోణాల్లో సమర్థవంతంగా పనిచేసే సెన్సార్ ఫ్యూజన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం ఆమ్కా సొంతం. అసలు ఈ సెన్సార్ ఫ్యూజన్ వాయుసేనానికి ఎలా ఉపయోగపడుతుందో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. సెన్సార్ ఫ్యూజన్ అనేది తన చుట్టూ పరిసరాల్లో ఉండే వ్యవస్థ గురించి బహుళ సెన్సార్ల నుండి డేటాను తీసుకొని స్టోర్ చేస్తుంది. దీనితో శత్రువుల విమానాల వల్ల గానీ లేదా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వల్ల గానీ ఎదురయ్యే పరిస్థితులను అధిగమించేలా సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. సూపర్ క్రూయిజ్ సామర్థ్యం వల్ల ఎలాంటి పరిస్థితుల్లో అయినా లేదా పరిస్థితులకు అనుగుణంగా వాయుసేనాని విమానాన్ని నడపగలడు. అలాగే శత్రువుల రాడార్ను క్షణాల్లో నివారించగలిగి రాడార్కు దొరకకుండా శత్రువుల భూభాగంలో తక్కువ ఎత్తులో ప్రయాణించే గొప్ప స్టెల్త్ డిజైన్ ఇది. ఈ ఫోటో చూడండి. 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ శత్రువుల రాడార్ ట్రాకింగ్ లో ఈజీగా దొరుకుతుంది. కానీ ఆమ్కా గుండా ఒక్క రాడార్ సిగ్నల్ కూడా రిఫ్లెక్షన్ అవ్వకుండా ఎలా తప్పించుకుంటుందో చూసారా? భారతదేశం యొక్క మొట్టమొదటి డ్రైవర్లెస్ సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ గా ఇది పనిచేస్తుంది. ఈ ఫోటో మీరు గమనించారా? ఆమ్కా అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యంతో విమానంలో ఉన్న రాడార్లు, రేడియో తరంగాలు మరియు రాడార్ సిగ్నల్స్ ద్వారా లక్ష్యాలను ట్రాక్ చేసి వాయుసేనకు
శత్రువుల యొక్క రియల్ టైం డేటాను అందిస్తుంది. అలాగే ఇది అంతర్గత ఆయుధ బేలో 1500 కేజీల మిసైల్స్ మోయగలిగే సామర్థ్యం దీని సొంతం. అంతర్గత ఆయుధ బే అనేది ఆయుధాలకు ఇంటర్నల్ స్టోరేజ్ లాంటిది. అలాగే 5500 కేజీల ఆయుధాలను ఎక్స్టర్నల్ గా కూడా ఇది మోసుకెళ్లగలదు. ఆమ్కా 55,000 అడుగుల ఎత్తులో కూడా సునాయాసంగా ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే మిసైల్స్ ను మోసుకెళ్లగలదు. ఈ హైపర్ సోనిక్ మిసైల్స్ మ్యాక్ 5 వేగంతో ప్రయాణించే క్షిపణులు. అంటే ధ్వని వేగానికి 5 రెట్లు ఎక్కువ వేగంతో, అంటే సుమారుగా గంటకు 6165 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అందుకే ఆమ్కా ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ లో ఉన్న శత్రువుల లక్ష్యాలను నిమిషాల్లో నాశనం చేసేస్తుంది. ఆమ్కా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉండటం వల్ల ఈ విమానం శత్రువుల ఎయిర్ డిఫెన్స్ పై ఖచ్చితమైన డీప్ స్ట్రైక్స్ చేసి క్షణాల్లో శత్రువులను అణిచివేసి శత్రువుల గగనతలంలో ఆధిపత్యం చెలాయిస్తుంది. అందుకే ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ ఎలాంటి పోరాటమైన క్షణాల్లో అణిచివేయగల సామర్థ్యం దీని సొంతం. ఇలా మల్టిపుల్ ఆపరేషన్స్ ఒక్క మిషన్ లోనే పూర్తి చేయగలిగే సామర్థ్యంతో ఆమ్కా రూపుదిద్దుకుంటుంది. అసలు ఈ యుద్ధ విమానం భారత రక్షణ వ్యవస్థలోకి ఎప్పుడు చేరబోతుందో తెలుసుకుందాం. 2028-29 మధ్య మొదటి ఆమ్కా ప్రోటోటైప్ విమానం తయారవుతుంది. 2032-33 సంవత్సరం కల్లా సిరీస్ ఆఫ్ ఆమ్కా యుద్ధ విమానాలు ఉత్పత్తి జరుగుతుంది. 2034-35 మధ్య భారత వాయుసేన నావికా దళంలోకి ఈ యుద్ధ విమానాలు చేరబోతున్నాయి. చాలా మందికి 15,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలి, ఇది ఇప్పుడు ఎందుకు ముఖ్యమైనది అనే సందేహం రావచ్చు. ఎందుకు ఈ ప్రాజెక్ట్ ముఖ్యమైనదో చెప్తాను, శ్రద్ధగా వినండి. ఎందుకంటే చైనా ఇప్పటికే J-20 5th జనరేషన్ స్టిలెత్ మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ తో భారత సరిహద్దుల్లో మోహరించింది. అలాగే 40 J-35 5th జనరేషన్ స్టిలెత్ మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ ను పాకిస్తాన్ కు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి సరిహద్దుల్లో పెరుగుతున్న శత్రువుల బెదిరింపులకు చెక్ పెట్టాలంటే ఈ ప్రాజెక్ట్ మన దేశానికి ఎంతో అవసరం, ఎంతో ముఖ్యమైనది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారతదేశం అమెరికా, చైనా, రష్యా తర్వాత 5th జనరేషన్ స్టిలెత్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ కలిగి ఉన్న 4వ దేశంగా అవతరిస్తుంది. ఆమ్కా భారతదేశం భవిష్యత్తు మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి మనం ఇస్తున్న సందేశం. భారతదేశం తన ప్రజలను, భూభాగాన్ని శత్రువుల నుండి రక్షించుకోవటానికి ఇతరులపై ఆధారపడదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా భారతదేశం పోరాడటానికి సిద్ధంగా ఉంది. ఇది నయా భారత్, ఆత్మనిర్భర్ భారత్. అభివృద్ధిలోనూ ఆత్మరక్షణలోనూ ముందుకు సాగిపోతుంది, సింహంలా గర్జిస్తుంది. జై హింద్, జై భారత్.